ఆధిపత్యానికి పరిటాల రవి చెక్ పెడుతున్న ఉద్దేశంతోనే ఏం చెక్ పెట్టినాడు ఆయన హత్యలో కూడా మీ సోదరు అది రాజకీయం లేండి, వాళ్ళేం పెట్టలేదు. నేను వాస్తవం చెప్తాను, ఇది రాజశేఖర రెడ్డిది సంబంధం లేదు, దివాకర్ రెడ్డికి అసలు సంబంధం లేదు. దివాకర్ రెడ్డిని ఎందుకు పెట్టారో కూడా నాకు తెలుసు. ఫోన్ చేసి ఎవరిని పెట్టాలంటే పైన నుంచి వచ్చింది కాబట్టి దివాకర్ రెడ్డిని పెట్టారు. కానీ పైన అంటే ఎవరు అంటారు, ఎవరు చెప్పారు? పైన అప్పుడున్న తెలుగుదేశం నాయకులు అందరూ కలుసుకొని దాన్ని ఇది చేసినారు. కానీ వాళ్ళకు తెలుసు, ఆయమ్మ కూడా తెలుసు. ఇప్పుడు బాగానే ఉంటారు, మాతో ఏం లేదు. మేము వాళ్ళు అన్ని దానికి పిలుస్తారు, మేము పిలుస్తున్నాం, మేము మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడతారు. అదంతా పైకి బాగున్న లోపల మాత్రము ఏమో ఉండొచ్చాము. కానీ మాకైతే అవసరం లేదు, ఎవరి మీద కక్ష అవసరం లేదు. మాకే ఏం మమ్మల్ని ఏమి ఈడొచ్చి ఏం చేసేది లేదు. ఇదైతే కరెక్ట్. ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు. ఈ ప్రజలు భయపడి ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీరు పార్టీలోకి వచ్చేటప్పుడు, టీడీపీలోకి వచ్చేటప్పుడు కూడా పరిటాల సునీత గారు మిమ్మల్ని వ్యతిరేకించారని అది నాకు తెలియదు. ఒకవేళ చేసిండొచ్చామా పాపం ఆయమ్మ, కానీ మాకు తెలియదు కాబట్టి మనం చెప్పేదానికి లేదు. నన్ను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు పిలిచి నువ్వు చేరాలంటే చేరినాము. ఇంకా మళ్ళీ మాకు అవసరం ఏముంది, ఎవరు వద్దన్నారు, ఎవరు కావాలన్నారు, మాకు ఏమవుతున్నాము. నాయకుడే పిలిచి మీరు చేరకపోతే ఎట్లా ఇప్పుడుండే టైంలో అని నాకే ఫోన్ చేశాడు. మరి అలాంటప్పుడు నేను ఇంకొకరు వద్దన్నారు, ఒకరు కాదన్నారు అని నాకేమో. మరి వద్దంటే మరి మమ్మల్ని ఎందుకు చేర్చుకున్నారు? ఫైనల్ అవుతాంటే చంద్రబాబు నాయుడు ఆయన అన్నాడు, మీరు కావాలంటే బొమ్మన్నాడంట. కొందరు అది కూడా చెప్తాను రే, కొందరు చెప్పినాడంట మీరు కావాలంటే వెళ్ళిపోండి, వాళ్ళు అవసరం అని మమ్మల్ని తెచ్చుకున్నారని చెప్తారు కొందరు. మరి అది మాకు తెలియదు. ఇలా పరిటాల కుటుంబంతో మీకున్న విభేదాలంతా పక్కన పెట్టి ఇప్పుడు ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉన్నారు అంటే భవిష్యత్తులో ఒకటి చెప్తా, ఏ వివాదాలు ఆస్తిత కాదలా ఏమైనా గ్రెనేడ్ దాంట్లో ఏమైనా మాకు వాళ్ళకి ఏమైనా ఉందా, లేదు భూమితో కాదు ఉందా, ఏమన్నా కబ్జాలో ఉన్నామా? ఆధిపత్య పోరు అంటారు. ఆధిపత్యం లేదు, పోరు లేదు, ఏం లేదండి. ఇట్స్ ఓన్లీ పొలిటికల్. ఒకవేళ మేము వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నాం ఇప్పుడు అంటే ఏమన్నా ఏముంది, వాళ్ళ పని వాళ్ళు చేసి మేము ఆ పని మేము చేసుకుంటాను. అంటే భవిష్యత్తులో సునీత గారితో కలిసి జిల్లా అభివృద్ధి విషయంలో మీరు అందరితో ఆయనతోనే కాదు ఉండే రఘువీరారెడ్డి కూడా పిలిచి ఇది చేద్దాము, మంచిది అవుతుంది రాజకీయానికి, లేదు రాజకీయం కాదు ప్రజలకు బాగా అవుతుందంటే అందరితో పనిచేసానికి రెడీగా ఉన్నాం. నో ఎనిమిటీ. అంటే జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు అయితేనే ఇతరులు అయితే మిమ్మల్ని కొంతమంది విభేదిస్తున్నట్లు చెప్తుంటారు. డెఫినెట్గా విభేదిస్తారు. ఎందుకంటే మేము స్ట్రైట్ ఫార్వర్డ్ అని దానిలో ఇప్పుడు అనంతపురం అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఏమి నెల్లూరులో మొత్తం అన్నీ పలవడతారు. ఏమి ఆడ జరిగేది ఇక్కడ అనంతపురం జరగకూడదా, అభివృద్ధి జరగకూడదా? పదరండి మా ఊర్లో, నేను పెద్దవాడి ఊరిలో 18 అడుగుల రోడ్డును 55 అడుగులు చేసినాను. ఇప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు చూస్తారండి, యాడిగిలో చూస్తారండి. అభివృద్ధికి అంతేగాని అభివృద్ధికి అడ్డుకోవడము ఉంటే మేము ఒప్పుకోమండి. వాడు ఎవడన్నా అట్లా విభేదిస్తాను కానీ లేకపోతే ఆడే వేరేం లేదు. అభివృద్ధికి అడ్డుకుంటున్నారు. రైల్వే ఇది వద్దు అంటారు. ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంకా ఏడున్నాం అంటే గంటల తరబడి రైల్వే ఈ పొద్దు ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడతారు. నీకు తెలియదు 128 వెహికల్స్ విల్ పాస్ లైక్ దిస్ అంటే ఎన్ని నిమిషాలు పడుతుంది? 128 బండ్లు పోవాలంటే అభివృద్ధిగా అంటే వద్దా? రామ్నగర్ దగ్గర వద్దా? వైడనింగ్ ఆఫ్ రోడ్స్ వద్దా? అదే అభివృద్ధికి మేము అభివృద్ధి చేయాలనుకున్నా అవతల అడ్డుకుంటారు. ఎందుకంటే మాకు మంచి పేరు వస్తుంది. అంతేగాని వాళ్ళకు కూడా ఏం లేక కాదు, బుద్ధి లోపల. అరే మేము ముందు చేయలేకపోతే ఇప్పుడు వీళ్ళు చేస్తారు, వీళ్ళకి మంచి పేరు వస్తుంది. అంటే ఇక్కడ గుంతకల్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గారిని తీసుకుంటే ఆయన బీసీ కావడంతో మీరు మీ ఆధిపత్యం కూడా మీ పెత్తందారి ఇదంతా కూడా ఆయన కూడా మిమ్మల్ని విభేదిస్తున్నట్టు చెప్తుంది పలుమార్లు అసెంబ్లీలో కూడా. కరెక్ట్. ఏముంది మాకు ఆయనకి ఏమో ఆధిపత్యమో, ఆయన సొమ్ము తెచ్చుకున్నామా? అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన మీరు చెప్పినట్టు వినాలి, మీకు అనుసరణలో నడచాలన్నట్లు. మాకు అవసరం ఏముంది గుంటకల్తో మాకు ఏం అవసరం ఉంది? మీ సోదరుడు దివాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లోని పరిధిలో ఉంది. అవును, ఎందుకు చేయకూడదు? పని చేయకూడదా? ఎందుకు చేయకూడదు పని? ఆయన అన్ని కాంట్రాక్ట్లు ఆయనకు కావాలని అనుకుంటే ఎవరిని రాని కూడా ఏదో చేసుకుంటాడు. ఆయనకు అది సరిపోతుంది కానీ మాతో ఏం పని ఉంది ఆయనకు? పాపం మేమేం చేస్తాం ఆయనకి అడ్డము? ఏమొద్దు అంటే రైల్వే జోన్ వద్దంటే మేము తెస్తారు వద్దు, రైల్వే ఇంకోటి వద్దు, రైల్వే ఎక్స్పాన్షన్ వద్దు, ఇట్లాంటివి ఏమైనా పేరు వస్తుంది దివాకర్ రెడ్డికి, దానికి విభేదిస్తారు. అంతేగాని మేము ఆడపోయి చేసేది ఏం లేదు. ఆడపోయి ఎంఆర్ఓని మేమేమన్నాం, ఎంఆర్ఓని తరిమితే మేము తెచ్చి ఇక్కడ వేసుకుంటాం. వాస్తవం చెప్పాలంటే వాళ్ళకంతా వినాలా చేయాలి. మేము అట్లా కాదు, ఒక రూల్ ప్రకారం పోతాం మేము, అంతేగాని వీ డోంట్ డివేట్ రూల్స్. గుంతక డిప్యూటీ మేయర్ సాకే గంపన్న సైతము ప్రభాకర్ చౌదరికి ఎక్కువ వత్తాసు, అతనికి కూడా మీరు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారనేది. ఫోన్ చేసేది ఏముంది, వాట్సాప్లో పెట్టినారు కదా, నేనే పెట్టినా కదా. ఏమన్నా గంపన్న వాళ్ళన్నా మాకు ఇది ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి పోతా అంటాడు. అతనికి చెప్పిన పద్ధతి కాదేమో, ఇది మార్చుకోండి అని చెప్పిన, దాంట్లో తప్పేముంది? నేనేమి ఇదేం లేదని చెప్పలేదే, వాళ్ళతో మాట్లాడలేదే, వాళ్ళ అన్నతో మాట్లాడినా. వాళ్ళన్న మాకు బాగా వస్తా అంటాడు, పోతా అంటాడు మా దగ్గరికి. ఈ బొద్దు కాదు, మొదటి నుంచి కూడా మనకు
తాడిపత్రికి వస్తే నన్ను చూడకుండా పోడు. అంతేగాని ఏం నేనే వాట్సాప్లో నేనే పెట్టినా, ఏం మాట్లాడింది, ఏం తప్పేముంది దాంట్లో.